అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఎస్ఎస్సి జీడీలో సంబంధించి ఆల్రెడీ సిఎస్ఎఫ్ గురించి జాబ్ ప్రొఫైల్ గురించి చెప్పినాను. అప్డేటెడ్ వర్షను. సిఆర్పిఎఫ్ గురించి నేను ఇప్పుడు చెప్తాను. సో ప్రతి ఫోర్స్ గురించి చెప్తాను, మీరు టెన్షన్ పడాల్సిన పనిలే. మీరు ట్రైనింగ్ వెళ్ళేలోపు నాకు తెలిసి ఇంకొక 4-5 రోజుల్లోనే అన్ని ఫోర్సుల గురించి వచ్చేస్తాయి. తెల్లారితో ఒకటి, సాయంత్రం ఒకటి, తెల్లారితో ఒకటి, సాయంత్రం ఒకటి చేస్తాను వీడియోలు, ఎందుకంటే మళ్ళీ నేను ఉండను కాబట్టి. సో ఇప్పుడు సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. ఇందులో మెయిన్ పాయింట్ ఫస్టే చెప్పేస్తాను, క్లారిటీ అనేది వస్తుంది. ఎందుకంటే ఎత్తుక్కునే పని ఉండదు, వీడియో లాస్ట్ వరకు చూడాల్సిన పని కూడా లేదు మీకు. సో పాయింట్ 1, సో సిఏపిఎఫ్లోనే బెస్ట్ ఫుడ్ పరంగా సూపర్గా ఉంటుంది సిఆర్పిఎఫ్. దీన్ని బీట్ చేయడానికి ఇంతవరకు ఏ ఫోర్స్లోనే ఇంతవరకు బీట్ చేయలేదు. ఫుడ్ విషయంలో అంత బాగుంటుంది. ఉన్న దాంట్లో బెస్ట్ ఫుడ్ సిఆర్పిఎఫ్లోనే దొరుకుతుంది. ఎందుకంటే సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది ఎక్కువ దొరికేది సిఆర్పిఎఫ్లోనే. సో ట్రాన్స్ఫర్ల విషయంలో 100% వద్దన్న సౌత్ ఇండియన్కి వచ్చేస్తారు, తెలుగు స్టేట్లోకి వచ్చేస్తారు, ఇబ్బందిలే. మెడికల్ ఫెసిలిటీస్ అన్ని ఫోర్సులకు ఒకటే మెడికల్ ఫెసిలిటీస్, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఫ్యామిలీ క్వార్టర్స్ పెట్టుకోవచ్చు. శాలరీ చాలా ఎక్కువ ఉంటుంది. సో టాప్ శాలరీ సిఆర్పిఎఫ్ శాలరీ తీసుకుంటుంది. ఒకప్పుడు ఎస్ఎస్బి ఉన్నింది, తర్వాత ఐటీబీపీ ఉన్నింది, ఇప్పుడు మళ్ళీ సిఆర్పిఎఫ్ వచ్చింది. సో సిఏపిఎఫ్లోనే చాలా పెద్ద ఫోర్స్ ఏదైనా ఉందంటే ఫస్ట్ సిఆర్పిఎఫ్, సెకండ్ బిఎస్ఎఫ్. దీంట్లో మైనస్ పాయింట్ ఏమంటే ప్రమోషన్ అంత ఈజీగా రాదు. ఎందుకంటే భయంకరమైన స్ట్రెంత్ ఒక సిఆర్పిఎఫ్లోనే, పెద్ద ఫోర్సు, ఎక్కువ స్ట్రెంత్ ఉండడం వల్ల ప్రమోషన్ అనేది అంత ఈజీగా రాదు. ఒక 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు అయినా కూడా మీకు హవల్దార్ అనేది కూడా గగనం అవ్వలేరు. సో ఇందులో ఏదైతే డ్యూటీ పరంగా ఏ విధంగా ఉంటుందంటే డ్యూటీలు షిఫ్ట్లు వైజ్గా ఉంటుంది. 4 hours, 5 hours, 6 hours మ్యాక్సిమం, అంతకుమించి ఉండదు ఎక్కువ. సో షిఫ్ట్ల వైజ్గా మారుతూ ఉంటుంది, అటు ఇటు షిఫ్ట్ల వైజ్గా మారుతూ ఉంటుంది. డే టైంలో ఒక 4-5 hours డ్యూటీ చేస్తావు, నైట్ టైంలో 4-5 hours ఏదో ఒక టైంలో డ్యూటీ చేస్తావు. అక్కడ ఉన్న స్ట్రెంత్ని బేస్ అయ్యి డ్యూటీలు అనేది ఉంటుంది. సో ఏదైందంటే మేజర్గా చెప్పాలంటే పవర్ఫుల్ ఫోర్స్ ఏదైనా ఉందంటే సిఏపిఎఫ్లో సిఆర్పిఎఫ్. నేను చెప్పే ప్రతి పాయింట్ 100% నిజం. కావాలంటే మీరు జూనియర్లు అడగద్దండి, వాళ్ళకి ఏం తెలీదు. ఒక 3-4 సంవత్సరాలు సర్వీస్ చేసేసి అంటే కుదరవు. మినిమం 10 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాడిని అడగండి, వాళ్ళే చెప్తారు. సో ఎందుకనంటే నేను చూసేసాను కాబట్టి. చాలామంది నేను చూశాను, చాలామంది మా ఫ్యామిలీలో ఒకడు ఉన్నాడు, నాకు బ్రదర్ అవుతాడు. సో నేను చూశాను కాబట్టి, దగ్గరుండి ఉన్నాను కాబట్టి తెలుసు కాబట్టి క్లారిటీ చెప్తాను సిఆర్పిఎఫ్ గురించి. సో సిఏపిఎఫ్ గురించి పూర్తి కొంచెం నాలెడ్జ్ ఉంది. సో ఇందులో డ్యూటీల పరంగా కావచ్చు, జేఎండ్కే, జమ్మూ అండ్ కాశ్మీర్, సో ఛత్తీస్గఢ్, ఇక్కడైతే మేజర్ ప్రాబ్లమ్స్ మీ అందరికీ తెలిసిందే. ఈ రెండింటిని ఛత్తీస్గఢ్ అయితే పూర్తి కంట్రోల్, మెజారిటీగా సిఆర్పిఎఫ్ కంట్రోల్లోనే ఉంటుంది. అసలు మీరు కాశ్మీర్లో ఎప్పుడైనా వెళ్ళండి, జాబ్లు వచ్చిన వాళ్ళు, సిఆర్పిఎఫ్ గుప్పట్లో ఉంటుంది అక్కడ. ఆర్మీ సిఆర్పిఎఫ్ 50% సిఆర్పిఎఫ్ అయితే 50% ఆర్మీ ఉంటుంది. నాకు తెలిసి 60% సిఆర్పిఎఫ్ అయితే 40% ఆర్మీ ఉంటుందని నేను అంటాను. ఎందుకంటే సిఆర్పిఎఫ్ అంత కంట్రోల్లో పెట్టినది అక్కడ కాశ్మీర్లో కానీ, జమ్మూలో కానీ. సో అంత పవర్ఫుల్గా ఉంది అక్కడ సిఆర్పిఎఫ్. ఎందుకంటే మేజర్ డ్యూటీలంతా, టఫ్ డ్యూటీలంతా, కష్టమైన డ్యూటీలంతా అన్నీ సిఆర్పిఎఫే చేస్తుంది అక్కడ. సో రిస్క్ మొత్తం సిఆర్పిఎఫే తీసుకుంటుంది ఎక్కువగా. ఎందుకంటే సిఆర్పిఎఫ్ అనేది ఏమంటే ఇంటర్నల్ సెక్యూరిటీ చేస్తుంది. బార్డర్ గార్డింగ్, బార్డర్ డ్యూటీ అనేది తక్కువ చేస్తుంది. బార్డర్ గార్డింగ్ కూడా ఉంది కానీ తక్కువ, ఏదో ఒక 10%, మిగతా 90% మొత్తం ఇంటర్నల్గా. ఇండియాలో ఏం గొడవలు జరిగినా సరే మొత్తం సెక్యూరిటీ చేసేది స్టేట్ పోలీసు. ఏదైనా ప్రాబ్లం అయితే వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చేది సిఆర్పిఎఫ్. ఫస్ట్ ప్రిఫరెన్స్ సిఆర్పిఎఫే, ఇంకా మాట మధ్యస్థ ఉండదన్నమాట. ఇంటర్నల్ సెక్యూరిటీ చేస్తుంది, యాంటీ నక్సల్ ఆపరేషన్ చేస్తుంది, టెర్రరిజంని ఏదైతే కాశ్మీర్లో ఉందో సో దాన్ని కంట్రోల్ చేస్తుంది, ఎలక్షన్ డ్యూటీలు చేస్తుంది, విఐపీ సెక్యూరిటీలు చేస్తుంది, బార్డర్ గార్డింగ్ కూడా చేస్తుంది, బార్డర్లో కూడా చేస్తుంది అనమాట. వీటిలో కమాండోలు ఉంటాయన్నమాట. సిఆర్పిఎఫ్లో కమాండోలు వచ్చి కోబ్రా కమాండో, సో ఆర్ఏఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్కి సంబంధించి ఆర్ఏఎఫ్ ఉంటుంది. సో లేడీస్ బెటాలియన్కి సంబంధించి లేడీస్ బెటాలియన్ కూడా ఉన్నాయి, వాళ్ళకి సపరేట్గా లేడీస్ బెటాలియన్లే ఉన్నాయి. ప్రతి ఫోర్సులో ఉంటాయి. ఈ సిఆర్పిఎఫ్లో అనేది ఎక్కువ ఉంటాయి. మీరు చూస్తూ ఉంటారు కదా, సిఏపిఎఫ్ ఏ రిక్రూట్మెంట్ వచ్చినా నోడల్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ చూస్తుంది. ఎందుకు తెలుసా? ట్రైనింగ్ సెంటర్లో ఎక్కువ వాళ్ళవి. సో రిక్రూట్మెంట్ సెంటర్లో ఎక్కువ వాళ్ళే చేస్తారు, స్ట్రెంత్ ఎక్కువ ఉన్నారు, స్టాఫ్ ఎక్కువ ఉన్నారు, అందువల్ల వాళ్ళకి నోడల్ ఫోర్స్ అనేది ఎక్కువ ఇస్తారనమాట. సో అది శాలరీ పరంగా, ఫుడ్ పరంగా, క్యాంటీన్ పరంగా, ఫ్యామిలీ పరంగా బాగుంటుంది. ప్రమోషన్ పరంగా అయితే బాగాలేదు. కారణం ఎక్కువ స్ట్రెంత్ ఉండడం వల్ల ప్రమోషన్ రాదు సరిగా. 22-23 సంవత్సరాలైనా మీరు హెడ్ కానిస్టేబుల్ అవ్వలేరు. హవల్దార్ అంటే హెడ్ కానిస్టేబుల్, అది మీరు అందులో అవ్వలేరు, టు బీ ఫ్రాంక్. సో
మీ నెంబర్ వచ్చే కొద్దికి మీకు రిటైర్మెంట్ ఇంటికి వచ్చేద్దాం అనిపించేస్తుంది, అంత స్ట్రెంత్ ఉంటుంది సిఆర్పిఎఫ్లో కానీ బీఎస్ఎఫ్లో కానీ. సో శాలరీ అనేది అందరికీ ఏదైతే బేసిక్ ఉందో సేమ్ అదే బేసిక్ అందరికీ 21,700 అనేది. అలవెన్స్ రిస్క్ అలవెన్స్లు అనేది మీకు ఎక్కువగా ఉంటుంది సిఆర్పిఎఫ్ వాళ్ళు. ట్రైనింగ్ అనేది భయంకరమైన హార్డ్గా ఉంటుంది, 44 వీక్స్ ట్రైనింగ్ అనేది ఉంటుంది, హార్డ్గా ఉంటుంది. సో ఇందులో ట్రైనింగ్ సెంటర్లు వచ్చి మేజర్ ట్రైనింగ్ సెంటర్ వచ్చి నీమచ్ మధ్యప్రదేశ్, దాని ఎవరు ఆవడి తమిళనాడు, నెక్స్ట్ లాతూరు మహారాష్ట్ర, నెక్స్ట్ పల్లిపురం కేరళ ఉంది. అమ్మాయిలకు ఓన్లీ పెరింగోం ఉంది. నెక్స్ట్ బెలగాం కర్ణాటకలో కూడా ఉంది. నెక్స్ట్ హర్యానాలో కదర్పూర్ అనే ఒక ప్లేస్లో ఉంది. లాతూర్ ఆల్రెడీ మీకు మహారాష్ట్రలోని లాతూర్ చెప్పాను. సో మేజర్గా ఇవే ఇక్కడే ఉన్నాయి. మన సౌత్ ఇండియన్ మెజారిటీకి అందులోకే పిలుస్తారు ఎక్కువగా. నెక్స్ట్ వచ్చి బీఎస్ఎఫ్ అనేది నేను నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ సో ఇందులో ప్రమోషన్ రావాలంటే మీరు ఎల్డీసీ రాయొచ్చు. ఎల్డీసీ రాయాలంటే కూడా పోస్టులు ఒక 60, 70, 100, 150, 200 లోపే పోస్టులు వస్తాయి ఎల్డీసీ రాయాలంటే ప్రమోషన్కి. అందులో రాయాలంటే కొన్ని లక్షల మంది పోటీ పడతారు, దానికి భయంకరమైన హెవీ కాంపిటీషన్. అందులో ఎవరికి లక్కీ టిరా తగులుతుందో ఎవరికి తెలియదు. ఎవరైతే బాగా కష్టపడతారో వాళ్ళకి తగులుతుంది అనమాట. సో రిస్క్ అనేది చాలా ఎక్కువ రిస్క్ ఉంటుంది దీంట్లో. ఫ్యామిలీకి సంబంధించి ఫ్యామిలీ క్వార్టర్స్ పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ డ్యూటీ ఏదైతే ట్రాన్స్ఫర్లు ఉంటాయో 4 ఇయర్స్కి ట్రాన్స్ఫర్ ఉంటుంది. 3.5 ఇయర్ నుంచి 4 ఇయర్స్ మధ్యలో 3 సంవత్సరాలు 6 నెలలు, 3 సంవత్సరాలు 7 నెలలు, 4 సంవత్సరాలు 1 నెల, ముందు వెనక మారుస్తూ ఉంటారు. ఒక చోట నుంచి ఇంకో చోటకి ఇంకా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఎక్కడైతే రిస్క్లో ఉన్నావో ఆ రిస్క్ నుంచి మళ్ళీ ప్లేయిన్కి వస్తుంది, సిటీలో ఉంటుంది. ఆ సిటీలో నుంచి మళ్ళీ ఇంకొంచెం రిస్క్ లేకపోతుంది. అట్లా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ప్లేన్ ఏరియాలోకి వస్తావో అక్కడ నువ్వు హ్యాపీగా ఫ్యామిలీని పెట్టుకోవచ్చు. జాలీకి ఫ్యామిలీతో ఏదైనా జాబులు అక్కడ లోపల ఏదైనా బెటాలియన్ లోపలే జాబులు చేసుకుంటూ ఈ టైం గడిపేయచ్చు అనమాట. సో ఇది మెజారిటీగా సిఆర్పిఎఫ్కి సంబంధించి. మీకు ఏమైనా ఇందులో ఏమైనా అర్థం కాకపోతే మెయిన్ పాయింట్లు మీకు చెప్పేసాను, అర్థం కాకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను. సో సిఆర్పిఎఫ్ అనేది ఎక్కువ దాని ఏమంటారు రిలేషన్కి సంబంధించి నార్మల్గా మీకు ఇది అర్థం కావాలని చెప్తున్నాను. పెళ్లి చేసుకోవడానికి కంఫర్ట్ జోన్ అంటే ఫోర్స్లో ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కంఫర్ట్ జోన్ ఏదంటే సిఆర్పిఎఫ్లో. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఎక్కువ సిఆర్పిఎఫ్లోనే ఉంటారు. అమ్మాయిలు ఎక్కువగా సిఆర్పిఎఫ్లో బీఎస్ఎఫ్లో ఎక్కువ ఉంటారు. ఈ మధ్య మార్పు వచ్చిందిలే. నేనే ఎక్కువగా మీ చిన్న ఫోర్సులకు రామని చెప్పి ఒక అవగాహన కల్పించే కొంతమంది చిన్న ఫోర్సులకు కూడా వస్తున్నారు. ఎక్కువగా సిఆర్పిఎఫ్ బీఎస్ఎఫ్ఏ పెట్టేస్తారు తెలియకుండా. అమ్మాయిలందరూ అందులోనే ఉన్నారు, సిఆర్పిఎఫ్ బీఎస్ఎఫ్లోనే. మిగతా ఫోర్సులు చాలా తక్కువ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. సో అబ్బాయిలు హ్యాపీగా మనం మీ సైడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోర్స్లో ఉండి మాట్లాడుకొని మీరు హ్యాపీగా పెళ్లి కూడా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీకు అక్కడ అమ్మాయిలు కనిపిస్తారు, వాళ్ళతో పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. సో అది సిఆర్పిఎఫ్లోనే ఫెసిలిటీసు. నెగిటివ్ పాయింట్ ప్రమోషన్స్ ప్రాబ్లం. సో ఇది ఒక్కటే మైనస్, మిగతా అన్నీ చాలా బాగుంటుంది. వెళ్ళండి, ట్రైనింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది, దానికి ఎవడు ఏం చేయలేము, అందరికీ ఒకటే రూలే. సో నెక్స్ట్ బీఎస్ఎఫ్ చూద్దాం. సో ఇది వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు నచ్చకపోతే చేద్దాం. థ్యాంక్ యూ, జై హింద్.